సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్లో గల సహస్ర పాఠశాలలో ఆనందరావు ఈఎన్టీ శ్రీమాన్ సంపత్ కుమార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవేర్నెస్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనందరావు, డాక్టర్ అపర్ణ విద్యార్థులకు వైద్య సంబంధిత మార్గదర్శకాలు అందించారు. దాదాపు 200 మంది విద్యార్థులకు ఈఎన్టీ సంబంధించినటువంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్, కరెస్పాండెంట్ కరుణ, డైరెక్టర్ పుష్పలత, స్కూల్ ఇన్ఛార్జి క్రాంతి కుమార్ పాల్గొని క్యాంపును విజయవంతం చేశారు. వైద్య నిపుణుల సూచనలు విద్యార్థులకు మిక్కిలి ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నేను డాక్టర్ అపర్ణ, ఈఎన్టీ సర్జన్, శ్రీమాన్ సంపత్ కుమార్ హాస్పిటల్లో ఈఎన్టీ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ శాస్త్ర స్కూల్, శ్రీనగర్ శాస్త్ర స్కూల్లో శ్రీమాన్ సంపత్ కుమార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనము ఒక మెడికల్ క్యాంప్, ఈఎన్టీ మెడికల్ క్యాంప్ చేస్తున్నాము. ఇక్కడ పిల్లలందరికీ ఫ్రీగా ఈఎన్టీ చెకప్ చేసి, అంటే ఇయర్, నోస్, థ్రోట్, చెవు, ముక్కు, గొంతు, దానిలో ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఫాలో అప్ చేయించుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి మెడికల్ క్యాంప్ పెట్టాము. సపోర్ట్ చేయండి. చిన్నగా ఉన్నాయి, చాక్లెట్లు తిన్నా. ఓకే, Anandrao Vagmare. I am the consultant at my own hospital, Dr. Anandrao ENT Hospital, opposite Suman Medical, near New Bus Stand, Suryapeta. ఈ రోజు శ్రీశ్రీ నగర్లో శాస్త్ర స్కూల్లో ఈఎన్టీ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మా హాస్పిటల్ నుంచి. ఇందులో పిల్లలకు కామన్గా చెవు, ముక్కు, గొంతు అండ్ వాయిస్ సంబంధించిన అన్ని చెక్ చేయడం జరుగుతుంది. మన పిల్లలకి ఏమైనా వాయిస్ చేంజ్ ఏమైనా ఉందా, గొంతు రిలేటెడ్ ఏమైనా టాన్సిల్స్ ఏమైనా ఉన్నాయా, ముక్కు సంబంధించిన ఏమైనా ఎడినాయిడ్స్ కానీ, ముక్కులో కండలు ఏమైనా పెరిగినాయా చెక్ చేయడం, ఇయర్లో ఏమైనా వ్యాక్స్ ఉండడం కానీ, లేకుంటే ఇయర్ డ్రమ్లో ఏమైనా పర్ఫొరేషన్ కానీ, రంధ్రాలు, చెవుకు రూబకు రంధ్రం కానీ, చీమ్ కానీ రావడం కానీ చెక్ చేయడం జరుగుతుంది. ఈఎన్టీ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. ఎందుకంటే హియరింగ్ లాస్ ఉన్నా కానీ, వాయిస్ చేంజ్ అయినా కానీ, థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, పిల్లలకు సరిగా చదువులు కూడా అర్థం కాకపోవడము, వినికిడి లోపం వల్ల, వాయిస్ చేంజ్ కావడం వల్ల ఇవన్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి మనం రెగ్యులర్గా చెక్ చేసుకొని ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ఇమీడియట్గా సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడైతే హియరింగ్ లాస్ అవుతుందో స్పీచ్ కూడా డెవలప్మెంట్ కాదు. కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడే చెక్ చేసుకుంటే మనకు చాలా బెటర్. ఇవి పెద్ద కాంప్లికేషన్ కాకుండా, బ్రెయిన్ వర్క్ ఎఫెక్ట్ కాకుండా, వాయిస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయి, లేకుంటే వాయిస్ పైన వోకల్ కార్డ్స్ పైన ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే చూపించుకోవాలా. ఎప్పుడైతే మన స్కూల్ నుంచి మనకు ఏదైతే రిక్వెస్ట్ చేశారో మనం ఫ్రీ క్యాంప్ చేయడానికి మనం యాక్సెప్ట్ చేసి ఈరోజు 2 to 4 క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 200 to 300 మెంబర్ని స్క్రీన్ చేస్తున్నాము. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళు అడిగినా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైట్ ద క్యాంప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.